వెనిజులాలో ప్రభుత్వాన్ని గద్దెదింపిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు గ్రీన్లాండ్పై ఫోకస్ పెట్టారు. గ్రీన్లాండ్ను విలీనం చేసుకుంటామంటూ ట్రంప్ నిరంతర బెదిరింపులకు పాల్పడుతున్నారు. మరోవైపు గ్రీన్లాండ్ అమెరికాలో చేరడానికి నిరాకరిస్తోంది. ఈ ఆర్కిటిక్ భూభాగం డెన్మార్క్ యూనియన్లో ఉండటానికి ప్రాధాన్యం ఇస్తోందని గ్రీన్లాండ్ ప్రధాని జెన్స్ ఫ్రెడరిక్ నీల్సన్ స్పష్టం చేశారు. అమెరికా డెన్మార్క్లలో ఏదో ఒకటి ఎంపిక చేసుకోమంటే తాము డెన్మార్క్నే సెలెక్ట్ చేసుకుంటామని నీల్సన్ తేల్చి చెప్పారు. ఈ క్రమంలోనే గ్రీన్లాండ్కు ట్రంప్ మరోసారి వార్నింగ్ ఇచ్చారు. నీల్సన్ తీసుకున్న నిర్ణయం పెద్ద సమస్యను క్రియేట్ చేస్తోందని హెచ్చరించారు. డెన్మార్క్ను ఎంపిక చేసుకోవడం రాబోయే కాలంలో వారికి పెద్ద సమస్యను సృష్టించే అవకాశం ఉందని ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. గ్రీన్లాండ్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు వారికి సమస్యలు తీసుకువస్తాయని తెలిపారు. అందుకే గ్రీన్లాండ్ పాలకుల నిర్ణయంతో తాను ఏకీభవించనని ట్రంప్ అన్నారు. నీల్సన్ ఎవరో తనకు తెలియదని, అతడి నిర్ణయం మాత్రం ఓ పెద్ద సమస్య కాబోతోందని ట్రంప్ హెచ్చరించారు. అయితే ఆర్థిక మార్గాల ద్వారా లేదా సైనిక శక్తి ద్వారా గ్రీన్లాండ్ను నియంత్రించాలని ట్రంప్ అనుకుంటున్నట్లు సమాచారం. మరోవైపు కోపెన్హాగెన్లో గ్రీన్లాండ్ ప్రధాని నీల్సన్, డెన్మార్క్ ప్రధాని మెట్టే ఫ్రెడరిక్సన్ సమావేశమయ్యారు. ఈ క్రమంలోనే ట్రంప్ వ్యాఖ్యలపై గ్రీన్లాండ్ ప్రధాని స్పందించారు. తాము ఇప్పుడు భౌగోళిక, రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నామని తెలిపారు. తాము యునైటెడ్ స్టేట్స్, డెన్మార్క్ రెండింట్లో ఒకటి ఎంచుకోవాల్సి వస్తే మేము డెన్మార్క్ను ఎంచుకుంటామని స్పష్టం చేశారు. ప్రస్తుతం స్వతంత్రంగా ఉంటూనే డెన్మార్క్లో భాగంగా ఉన్న గ్రీన్లాండ్ గురించి మనందరికీ తెలుసని నీల్సన్ అన్నారు. ప్రస్తుతం గ్రీన్లాండ్ పరిస్థితి చాలా ప్రమాదంలో ఉందని, ఈ ద్వీపాన్ని పూర్తిగా స్వాధీనం చేసుకునేందుకు ట్రంప్ వైపు నుంచి బెదిరింపులు వస్తున్నాయని నీల్సన్ చెప్పారు. కాగా వాషింగ్టన్లో అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో, యుఎస్ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్తో డానిష్, గ్రీన్లాండ్ విదేశాంగ మంత్రుల సమావేశం జరగడానికి ముందు గ్రీన్లాండ్ ప్రధాని నీల్సన్ వ్యాఖ్యల గురించి మీడియా అడగ్గా ట్రంప్ సూటిగా స్పందించారు.